సిరిపురం అనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎప్పటిలాగానే తన ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ దారిలో కనబడిన వారితో మాట్లాడుకుంటూ తనకి ఉన్న చిన్నపాటి పొలానికి వెళ్ళిన తర్వాత వర్షాలు లేక ఎండిపోతున్న తన పొలం వంక దీనంగా చూస్తూ, అయ్యో, ఈ సంవత్సరం కూడా వర్షాలు పడే అవకాశం కనిపించట్లేదే. ఈ పంట నా చేతికి వచ్చేటట్టు కనిపించట్లేదు. ఒక పక్క అప్పుల వాళ్ల బాధ, మరొక పక్క ఇంట్లో పిల్లలకి ఫీజులు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అనుకుంటూ తనలో తానే బాధపడుతూ తన ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. అలా అనుకుంటూ రామయ్య ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన దిగాలుగా కూర్చున్న రఘునాథుని చూసి, ఏంటి రఘునాథ్, ఇంత సైలెంట్ గా ఉన్నాడు? ఏంటి అల్లుడు, అలా దిగాలుగా కూర్చున్నావు? ఏంటి సమస్య? ఒంట్లో ఏమైనా బాగోలేదా? లేకపోతే ఇంకేమైనా సమస్య ఉందా చెప్పు. ఏం చెప్పమంటావు మామా, ఆఫీసులో ఒత్తిడి, ఇంటికి వస్తే అప్పుల వాళ్ల బాధలు, కట్టవలసిన ఈఎంఐలు, ఇటు చూస్తే పిల్లల పరిస్థితి, వచ్చే జీతం ఎటు సరిపోవట్లేదు ఊరిని, అల్లుడు అంతేనా? నేను ఇంకా ఏదో తెగ బాధ పడిపోతున్నావు అనుకున్నానే. ఇలాంటివన్నీ మన మధ్యతరగతి జీవితాలకి అలవాటే కదా. బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయిలే అనుకుంటూ ఇద్దరూ చెరొక దారిన వెళ్ళిపోయారు.